చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు ఇక్కడ. ఎంత జోషు, ఎంత అభిమానం. నిజంగా పాట ఎట్లా ఉంది, లిరిక్స్ ఎట్లా ఉన్నాయి. నేను ఇవాళ వచ్చేటప్పుడు ఒకటింటికి ట్విట్టర్లో పెట్టా, కోట మీద జెండాల నీలో పొగరే ఉండాలా, రెప్ప రెప్ప ఎగురుతుంటే రేపే రాదా ఇవ్వాలా అని. రాస్కోరా సాంబా, ఒక్కొక్క లైను ఒక్కొక్క తూట అని చెప్పా. నిజంగా నాకు గుండెలో ఒక తెలివని ఒక వెలితి ఉండేది. మన పవర్ స్టార్కి భీమ్లా నాయక్లో 2 పాటలు రాసినా కూడా, మంచి పాటలు రాసినా కూడా ఒక డాన్స్ నెంబర్, ఒక హిట్ నెంబర్ రాయలేదే అని ఒక లోపల ఉండేది. అది ఇప్పుడు తీరిపోయింది నాకు. ఇవాళ ట్విట్టర్లో పొరపాటున నా బర్త్డే అనుకొని ట్వీట్ చేశారు. నేను నా బర్త్డే కాదని చెప్పాను, కానీ నా బర్త్డే జరుపుకున్నా ఇంత సందడిగా జరుపుకోలేనేమో. నేను అంత సంబరంగా ఉంది. నా బర్త్డే కాకపోయినా నాకు ఒక కొత్త సంబరాన్ని, కొత్త జోష్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా డిఎస్పి గారు ఈ పాట 2 రాత్రులు కూర్చొని తెల్లారి వరకు నిద్ర లేకుండా హరీష్ అన్న, డిఎస్పి గారు, నేను కూర్చొని ఈ పాట రాయడం జరిగింది. డిఎస్పి గారి బీట్స్ అదిరిపోయే మోత, అదిరిపోయే ట్యూను. డిఎస్పి గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. హరీష్ అన్న అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంత అభిమానమో మీరు చాటుకున్నారు. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా మన కల్ట్ కెప్టెన్ గురించి ఏం చెప్పాలి, మన పాటలోనే చెప్పాము, ఎక్కే దిగే కిక్కులో నా దక్కేదేముందే, అరే సచ్చేదాకా కిక్కే ఉండాలే, ఎక్కి తొక్కేటోళ్ళేవు నా తగ్గేదేముందే, అరే నెగ్గేదాకా తిక్కే ఉండాలే. ఎవరో ఏదో అన్నారని, మన సినిమా గురించి మాట్లాడుతున్నారని ఎక్కడ మనం తగ్గేది లేదు. మన సినిమాను ఉగాది రోజు, కొత్త సంవత్సరం నాడు కొత్త జోష్తో, కొత్త సంబరంతో మనం జరుపుకుందాం అన్న. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇట్లాంటి అత్యద్భుతమైన పాట ఇచ్చినందుకు మా మైత్రి మూవీ మేకర్స్ గారికి, రవి గారికి, నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గార్జియస్ రాశికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కాసిల సామన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బ్యూటిఫుల్ రాశి గారు మాట్లాడతారు.